చాలా వర్క్ ఉంటుంది. అందరికి షిఫ్ట్లు వేయాలి. నాకు నిద్ర లేదమ్మా. అలసట బాగా అవుతున్నది. పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిందేమో. ఎస్పెషల్లీ పూర్ణచందర్ గురించి మీకు బయట ప్రపంచాన్ని తెలియంది, మాకు మాత్రమే తెలిసింది. మాకు కొంతమంది తెలిసింది ఏంటంటే వాడు ఇప్పటికీ ఒక 2-3 అమ్మాయిలు ఇట్లా చేసిండు. అమ్మాయి వాడిని రాయితో కొట్టి జస్ట్ మిస్ అయ్యి చచ్చిపోయేది కూడా బతికిండు. 20 సంవత్సరాల తన జర్నలిస్టు జీవితం, 20 సంవత్సరాలు తన జర్నలిస్టు జీవితం. అది తను డిబేట్స్ చేసింది, తను ఇంటర్వ్యూస్ చేసింది, ఫీల్డ్ మీదకి వెళ్ళింది. అసలు అన్నిట్లలో ఏదైనా కానీ ఆమె అణిగి మణిగి ఉండే మెంటాలిటీ కాదు. తను ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకుంటది. ఏదైనా కానీ వాళ్ళకు సవాల్ విసురుతుంది. తను ఏదైనా సరే నేను ఇంతే ఉంటా అని అన్నది. ఎందుకు ఉండాలి అట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుందండి. క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఎవరి దగ్గర కూడా నేను ఎందుకు నా నా ఆలోచనలకు భిన్నంగా ఉన్న వాళ్ళతో నేను ఉండలేను. ఛానళ్ళల్లో కూడా తను చాలా వివక్షతలను ఎదుర్కొని అనేకమైన ఛానళ్లకు తను జర్నల్ అంటే తిరిగి తను ఉద్యోగం చేస్తున్నది. ఇప్పుడు టీ న్యూస్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా తను చేస్తున్నది. ఇప్పుడే హెచ్ఓడి, మొన్ననే హెచ్ఓడిగా కూడా ఇచ్చారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. చాలా వర్క్ ఉంటుంది. అందరికి షిఫ్ట్లు వేయాలి. నాకు నిద్ర లేదమ్మా. అలసట బాగా అవుతున్నది. నాకు అలసిపోతున్నా. నీకు మెసేజ్ పెట్టడానికి, ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు తను ఏంటంటే నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా. నాకు తెలుసమ్మా, నా సమస్యకు నేను పరిష్కారం చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా కానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా కరెక్ట్. అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిందేమో, చంపి ఇట్లా వేలాడదీసిందేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్నట్టు. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తులున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇంకా ఏ మహిళలు కూడా ఇలాంటి ఒక దానికి గురి కాకుండా ఉండేటట్టు మోసకారులు ఎట్లా మహిళలను ఏ రకంగా మోసం చేయవచ్చు అనేటటువంటి మోసకారులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి అంటే ఆమె ఎంత ధైర్యం ఉన్నామే, ఆమె ఎంత అంటే నిజంగానే ఆమెను చంపి ఉరేసి ఇంకా ఏ డోర్ల నుంచి ఎన్ని రోజుల నుంచి ఏం ప్లాన్ వేసుకొని ఏమి జరుగుతున్నాయో చాలా అనుమానాస్పదంగా అక్కడ కనిపించింది. అది అందుకోసం మీరు నేరస్తులను శిక్షించాలి. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి తొందరగా నేరస్తులను శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? నిన్న మార్నింగ్ మాట్లాడిందండి. పాపకి స్కూల్ కి బ్రేక్ఫాస్ట్ కోసము పాపకి ఇక్కడ మా గ్యాస్ మంట మండింది. మా గ్యాస్ అది మొత్తం స్టవ్, అందుకోసము అది ఇంకా బేబీ ఇట్లా అయిపోయిందంటే సరే మీరు అది ఆఫ్ చేయండి, మీరేం చేయొద్దు, హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకొని పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, మీరు అసలే మెకానిక్ వచ్చినాక తర్వాతనే మీరు అది చేయండి, మీరేం ముట్టొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడింది పొద్దున. మళ్ళీ మధ్యాహ్నం మెకానిక్ వచ్చి చేసిపోయినాక నేను జిమ్ అక్కడ పార్క్ పోయేసి వచ్చినా ఇట్లా అయిపోయింది, బాగా అయిపోయింది బేబీ అని మెసేజ్ పెట్టినా ఓకే అని పెట్టింది అంతే. ఎందుకంటే తనకు అన్ని ఫోన్లు బిజీ ఉంటది, చదువుతుంది అని నేను ఊరికే డిస్టర్బ్ చేయను. ఫోన్లు చేసి మెసేజ్ మాత్రమే పెడతాను. తను పాప కూడా స్కూల్ కి పోయింది. స్కూల్ నుంచి వాళ్ళ తాతయ్య తీసుకొచ్చిండు స్టేషనరీ సామాను కొనిచ్చి. అప్పుడు కూడా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చినాక అమ్మ నేను ఇక్కడికి వచ్చిన రామ్నగర్ అని కాల్ చేసింది. సరే తాతయ్య వచ్చిందంటే వచ్చిండు, నేను స్టేషనరీ తీసుకుని వస్తా అంటే సరే బేటా అని చెప్పింది. అదే అమ్మ రొట్టెలు ఎందుకమ్మా అంటే సరే రేపు మంచిగా మనం స్పెషల్ తెప్పించుకొని తిందాం బేటా అని కూడా తను చెప్పిందట. పాపతోని 4 గంటలకి పాపతోని కూడా ఫోన్ లో మాట్లాడింది. మీకు అనుమానాలు ఉన్నాయి ఎవరిపైన? మేము అనుమానాలు ఏదున్నా అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టామండి. దయచేసి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేమేం పెట్టినామో అక్కడ మీరు చూసుకోండి దయచేసి. వాడు పూర్ణచందర్ అనేటోడు మేము ఉద్యమంలో ఉన్న సమయంలో టీ న్యూస్ లో పనిచేస్తుండే. అంటే ఏం చేసో తెలియదు కానీ టీ న్యూస్ డిపార్ట్మెంట్ తోనైతే ఉంటుండే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి రసమైతో కనపడ్డాడు. నేను కూడా సాంస్కృతిక సారథిలో ఎంప్లాయీనే.
5-6 ఏండ్లు 7-8 ఏండ్లు ఉన్నాడు. ఇట్లనే మైకులు పట్టుకొని షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ ఉన్నాడు. నాకు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వరకు పూర్ణచందరు రిపోర్టర్ అనే విన్నా గానీ, ఆ పూర్ణచందర్ అని నాకు మార్నింగ్ తెలిసింది. చనిపోయిన 5 నిమిషాలకే తెలిసింది. ఎందుకంటే మాకెవడు రక్త సంబంధికులు ఎవరు లేరు. ఇది వర్గ సంబంధం. మా బంధువులు ఎవరు గారు మేమే. ఒకరు చచ్చిపోతే ఒకరు ఉన్న వాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి కులాలు మతాలకు వ్యతిరేకంగా కొట్లాడినోళ్ళము. ఈ ఈ పరిస్థితి మాకొస్తదని. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఉందనంటే ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్ ఏందంటే ఎస్పెషల్లీ పూర్ణచందర్ గురించి మీకు బయట ప్రపంచానికి తెలవంది. మాకు మాత్రమే తెలిసింది. మాకు కొంతమందికి తెలిసింది ఏందంటే వాడు ఇప్పటికి ఒక 2-3 అమ్మాయిల్ని ఇట్లా చేసిండు. దాంట్లో మాట్లాడిన వాళ్ళం మేమే. నేనున్నా ఇంక 2-3 ఉన్నాం మాట్లాడిన వాళ్ళం. వద్దనుకున్నప్పుడు వదిలేయండి. నువ్వు చెయ్యకు అమ్మాయిలని అట్లా చెయ్యకని వదిలేస్తే అమ్మాయి వాడిని రాయితో కొట్టి జస్ట్ మిస్ అయ్యి చచ్చిపోయేది కూడా బతికిండు. ఆ రోజే చచ్చిపోయి ఉంటే ఈ రోజు స్వేచ్ఛ చనిపోయేది కాదు. వాడు ఇంకొక అమ్మాయి జోలికి పోయేటోడు కాదు. అప్పుడు వాడికి మ్యారేజ్ కాలేదు. 3 అమ్మాయిలు స్వేచ్ఛ లేక ముందుకు 3 అమ్మాయిలు. స్పెషల్లీ వాళ్ళ మేనత్తతో కూడా రిలేషన్ ఉంది వాడికి. ఆ రోగు కంటే ఎక్కువనే. రోగులన్న జుట్టు కట్ చేసుకొని బజార్లో ఎమ్మడి కనిపిస్తారేమో గానీ వాడు పాషుగుండే రోగు. మనందరి మధ్యన మీ అందరి మధ్యన మీడియా అని సోషలిజం అని సమాజం కోసం పనిచేస్తామని ఈ పేరు చెప్పుకొని బతికే రోమియాడు. చెప్పినాం వద్దు బిడ్డ ఇట్లా ఇట్లా అంటే నేను చెప్పలేదు. అక్క వాళ్ళు చెప్పినట్టు నేను తనతో ఉంది అని నాకు తెలియదు. అబద్ధాలు చెప్పొద్దు. ఈ రోజు తెలుసు మాకు. ఈ రోజు మార్నింగ్ వరకు ఆ పూర్ణ అని తెలిసింది మాకు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఏంటంటే నైట్ తెలిసింది ఏంటంటే ఈ పూర్ణ అని తెలియక ముందు కూడా స్వేచ్ఛ చనిపోయి 5 నిమిషాల ముందు పూర్ణ అనే వ్యక్తి ఆ ఇంట్లో నుంచి పోయిండు. ఆయన పోయినాక ఒక 5 నిమిషాల తర్వాత పాప ఇంటికి వచ్చింది. అక్క స్వేచ్ఛ రమ్మని ఫోన్ చేసింది, తిందామని వచ్చింది. ఆ 10 నిమిషాలలోనే స్వేచ్ఛ వాళ్ళ పాప వచ్చి డోర్ కొట్టింది. అదొక హాఫ్ అన్ అవర్ టైం అయింది వాళ్ళ కొడుతందుకు. 5 నిమిషాల వాడు పూర్ణ పోయిన 5 నిమిషాలకి స్వేచ్ఛ ఈ కండిషన్కి వచ్చింది. ఈ ఉన్నది. అనుమానం కాదండి, 100% వాడు చంపకపోయినా మా స్వేచ్ఛ చావుకు వాడే కారణము. వాడికి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నవాడు, పెద్ద పెద్ద వాళ్ళెంబడి తిరిగేవాడు, వచ్చి తనతో ఉన్నాడు. చాలా పేరెంట్స్ కూడా చాలా చెప్పి చూసిండ్రు, వద్దు అమ్మ వద్దు బిడ్డ అని చెప్పి చూసిండ్రు. మీరు చెప్పినట్టు కాదులే, మనకందరు తెలిసిందే కదా మోసం చేసేవాడు ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడని. అట్లాంటోడు చేసిండు. ఆ రోజు నాన్న నేను తనతో ఉండనిగా నా బతికేదో నేను బతికేస్తా నాన్న, వద్దు మీరు చెప్తే నేను వినలేదు, నాకు రియలైజేషన్ వచ్చింది నాన్న, నిజంగానే వీడు క్రూరుడు, ఉండలేను మాట్లాడుతుంటే ఇద్దరు వద్దు బిడ్డ ఒక్కరొకరు వద్దు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతా అని మాట్లాడిండు. 27th నేను అనుకోవడం ఏంటంటే ఈ మరణం వెనకాల ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే తను ఇంత ముందు ఎవరినైతే చేసిండో అమ్మాయిలను చీట్ చేసి లైఫ్ లతో వాడుకున్నాడో వాళ్ళందరూ నార్మల్ పిల్లలు. అంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు, ఇంతగానం గట్టిగా ప్రెస్ లో ఉండి కొట్లాడే ఒక రిపోర్టర్, ఇవంతా బలమున్న పిల్లలు కాదు వాళ్ళు. మేము మాట్లాడిన పిల్లలే, వాళ్ళ పేర్లు కూడా దేవద్దు కాబట్టి చెప్పట్లేదు. అవసరం వస్తే సందర్భం వస్తే వాళ్ళు కూడా ఒకవేళ వస్తామో మేము నిలబడతాం అక్క, ఒక అమ్మాయి చావు కారణమైన వాడు నిలబడుతుంటే ఖచ్చితంగా మన ముందు నిలబెడదాం అని. కానీ వాడి బాధ ఈ చావుని ఎందుకు చేసిన నేను నా అభిప్రాయం ఉంది ఏంటంటే ఈమె బలమైన అమ్మాయి, ఈమెకు ఇంత ముందు ఒక రాజకీయాల్లో పనిచేసి వచ్చిండ్రు, పేరెంట్స్ కూడా బలమైన రాజకీయాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ బయటికి పోతే నాకు థ్రెటన్ ఉంటదని మా స్వేచ్ఛను చంపిండు. అంటే మీరు ఇంతకు ముందు చెప్పలేదా వేరే వాళ్ళతో కూడా ఇట్లా చేశారు మాట్లాడారని చెప్పారు కదా, అసలు ఈ పూర్ణ అని తెలియదు నాన్న మాకు, తెలియదు అసలు. ఈ రోజు మార్నింగ్ వరకు తెలియదు. తను రిపోర్టర్ ఉంది, బతుకుతుంది, బతకని పిల్లలు కదా ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, బతుకుతున్నారు, బతకని అనుకున్నాం. కానీ ఈ పూర్ణతో ఉంటుందని మార్నింగ్ వరకు తెలియదు. తెలిస్తే చెప్తాం కదా. నేను మాట్లాడి ఒక 1.5 month అవుతుంది. నేను ఏదో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టుకుంటే దానికోసం నేను రోజు నా ఇన్స్టాలో ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ ఫోన్ తనదే ఉంటది. నా గురించి ఏమై ఉండొచ్చు అన్నది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అక్క అన్నతో లేరు, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం నాన్న, నువ్వు సేఫ్గా ఉన్నావు, నేను చనిపోయినా అంటే ఎక్కడి నుంచి ఒక నుంచి సంఘర్షణ ఉండి ఒక నుంచి థ్రెట్ ఉంటే కదా చనిపోయేది, అంతే కదా. చాలా ధైర్యవంతురాలు కాదు, మామూలు ధైర్యవంతురాలు కాదు, చాలా. ఎందుకంటే 14 ఏళ్ళ పాపను పెట్టుకొని ఒంటరిగా అమ్మ నాన్నతో 4 ఏళ్ల నుంచి దూరంగా ఉంటుంది. ఉన్నది బతికి జీవించి 25,000 జీతం కాంచి ఒక 80,000 70 లక్షల రూపాయలు ఒక పొజిషన్ కూడా వచ్చి రాగలిగింది మీడియాలో అంటే మీ అందరు తెలిసిన విషయమే కదా. ఎంత కష్టపడితే తన కండిషన్కి వస్తుంది. తను అస్సలు పెరిగేదా చచ్చిపోయేంత పెరిగేది అస్సలే కాదు. మేమైతే ఫ్యామిలీగా స్వేచ్ఛ ఫ్యామిలీగా పూర్ణను కఠినంగా శిక్షించాలి. వాడిని శిక్షించకపోతే ఇంకొక అమ్మాయి మరణం చావుక నవ్వుకుంటే ఉండేటోడే తప్ప వాడు గొంతు కోస్తాడు తడిబట్టతోటి. ఏం చెప్పాలి
ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పాలి? అమ్మాయి 10th క్లాస్ దాకా వాళ్ళ అమ్మ నాన్న విప్లవ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆ పాపని వాళ్ళ మేనకోడలైన నగరికల్లో పెట్టి పెంచిండ్రు. 10th క్లాస్ దాకా అక్కడ చదువుకున్నది. తర్వాత ఇంటర్కు హైదరాబాద్కి వచ్చి పీడిఎస్ లో పనిచేసింది. అట్లా చాలా ఉద్యమంలో ఉండి చాలా బుక్స్ రాసింది, చాలా నవలలు రాసింది. అంత తెలివి ఉండి అంత పిరికి ఆమె మాత్రం కాదు స్వేచ్ఛ. ఎస్, ఆ పూర్ణచందర్ అనేటోడు ఎవడో కానీ వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాడిని శిక్షించాలి. ఎందుకంటే ఇంత తెలివి ఉన్న అమ్మాయి, ఇంత ధైర్యం ఉన్న అమ్మాయి అస్సలు చచ్చిపోదు.